హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు అనేది కొంతమందికి రావడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 5 లక్షల మందికి కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇష్యూ అయితే చేశారు. అయితే ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డు అయితే రాలేదు. కొత్త రేషన్ కార్డు కొంతమందికి వచ్చాయి. అదేవిధంగా ఫ్యామిలీలో పిల్లల పేర్లు కానీ లేదంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు పేర్లు యాడ్ చేసుకున్న వాళ్ళవి కూడా రావడం అయితే జరిగింది. రేషన్ కార్డులో మీ పేర్లు కొత్త వాళ్ళవి వచ్చావా రాలేవా ఏ విధంగా చెక్ చేసుకోవాలి వీడియో కూడా చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూసి మీరైతే స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. చాలా మంది కొత్తగా వచ్చిన రేషన్ కార్డులో వీళ్ళ ఇంటి పేర్లు కాకుండా వేరే వాళ్ళ పేర్లు కూడా రావడం అయితే జరిగింది. వేరే వాళ్ళ రేషన్ కార్డులో వీళ్ళ పేర్లు కూడా రావడం అయితే జరిగింది. ఈ విధంగా వచ్చిన వాళ్ళైతే ఎంఆర్ఓని సంప్రదించండి. త్వరలోనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పడం అయితే జరిగింది. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి రేషన్ కార్డు కానీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.